వెల్కమ్ టు ట్యూనీషియా. సో ట్యూనీషియా క్యాపిటల్ అయిన ట్యూనిస్లో ఉన్నా నేను. ఇక్కడ రాడిసన్ హోటల్లో ఉన్నా. రాడిసన్ హోటల్ ట్యూనిస్ సిటీ సెంటర్లో ఉన్నా. సో ట్యూనిస్ సిటీ సెంటర్లో హోటల్లో లిఫ్ట్లో ఇరుక్కుపోయా. నాకేదో పోకిరి సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. మీకు లిఫ్ట్లోంచి బయటకు వచ్చేసా. సో జర్కులు ఇచ్చుకుంటూ దిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ట్యూనిస్ సిటీ నుంచి సిది బుసాయిద్ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. మీరు చూస్తుంది సిడి బుసాయిలోని కర్తాజ్ అనే ఏరియాలో ఓల్డ్ క్యాసల్ అనమాట. ఈ కెఫెటేరియా ఏదైతే చూస్తున్నారో దీని ఏజ్ అట్లీస్ట్ 300 years అవుతుందంట. ఇక్కడ ఏది చూసుకున్నా కూడా వైట్ అండ్ బ్లూనే ఉన్నాయి చూడండి. మనం చూస్తున్న ఒక రెస్టారెంట్ ద జరూక్ అని చెప్పేసి అని, దిస్ ఇస్ ద బెస్ట్ రెస్టారెంట్ ఇన్ ద ఎంటైర్ సిడి బుసాయిడ్ అంట. ఇక్కడ కెఫే డేస్ డెలీస్ అని రాసింది. సో ఇదే మనం ఆ కెఫెటేరియా దగ్గరకు వచ్చాము. వాళ్ళది ఫోటో అనేది బయట పెట్టారు. లెట్స్ గో. వావ్, బ్యూటిఫుల్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు ట్యూనీషియా. సో ట్యూనీషియా క్యాపిటల్ అయిన ట్యూనిస్లో ఉన్నాను నేను. సో ఇక్కడ రాడిసన్ హోటల్లో ఉన్నా. రాడిసన్ హోటల్ ట్యూనిస్ సిటీ సెంటర్లో ఉన్నా. సో ట్యూనిస్ సిటీ సెంటర్లో హోటల్లో లిఫ్ట్లో ఇరుక్కుపోయా. సో మన ఇండియాలోనే కాకుండా ఇక్కడ కూడా లిఫ్ట్ ఇలా ఉంది పరిస్థితి. సో ఇది నార్థన్ ఆఫ్రికాలో ఉంది. ఇలా ఇక్కడ లిఫ్ట్ సడన్గా ఆగిపోయింది. అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయా. సో ఎక్కడికి వెళ్ళడానికి అయితే లేదు నాకు. సో స్టక్ అయిపోయింది. ఇక్కడ మనకి అలారం ఉంటే అలారం ప్రెస్ చేసా. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ వీళ్ళకి అలర్ట్ ఇచ్చా, ఫోన్ చేసి చెప్పా రిసెప్షన్లో వాళ్ళకి. వెయిట్ చేస్తున్నా. ఇక్కడ మనకు ఓపెన్ చేయడానికి కూడా ఏం లేదు. ఆడ గోడనే ఉంది. అండ్ ఇటువైపు చూసుకుంటే మనం మరీ ఎక్కువ హైట్లో లేము, తక్కువ హైట్లోనే ఉన్నాము. సో కొంచెం అయితే మనకు దిగేదనమాట. సో యాక్చువల్గా ఎక్కడైనా కూడా మనకి దిగిపోవాలి, లాస్ట్ ఫ్లోర్ దాకా దిగిపోవాలి ఒకవేళ మన ప్రాబ్లం వచ్చినా కూడా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 minutes అవుతుంది స్టక్ అయిపోయి. సో ఇంజనీర్ పిలిపిస్తా అన్నారు. సో ఆ ఇంజనీర్ ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. కానీ మొత్తానికైతే లిఫ్ట్లో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. ఇలా మనకి ఇండియాలో కామన్గా జరుగుతుంటాయి. కాకపోతే నాకు ఇంటర్నేషనల్ ఎప్పుడు జరగలేదు. ఈసారి అది కూడా ఫేస్ చేశాను. ఈ సంవత్సరం నేను ఫేస్ చేయని సిచ్యువేషన్ అంటూ ఏమి ఉండదేమో. ప్రతి ఒక్కటి ఫేస్ చేస్తున్నా. అన్ని రకాల సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా. దాంట్లో ఫైనల్లీ లిఫ్ట్లో ఇరుక్కుపోవడం కూడా ఫేస్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఆల్రెడీ వీడియో చేయబట్టి 1.5 minutes అవుతుంది. ఇంకా ఎప్పటికి వస్తారో, ఎప్పటికీ నేను బయటకు వస్తాను. జరుకులు వస్తుంది. ఇది నాకేదో పోకిరి సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. జరుకులు ఇచ్చుకుంటూ లిఫ్ట్లో కిందికి దిగలేదు. ఒక 2-3 అడుగులు దిగింది. ఇంకా ఒకటి దిగాలి. ఇంకా దిగితే కానీ మనం ఫైనల్గా బయటికి రాలేము. ఇప్పుడు ఫైనల్లీ దిగింది. లిఫ్ట్లోంచి బయటకు వచ్చేసా. సో జర్కులు ఇచ్చుకుంటూ దిగింది. ఇదే రాడిసన్ హోటల్. మన ఇండియాలోనే కాకుండా ఇక్కడ కూడా అలా జరుగుతుందన్నమాట. సరే, ఏం చేస్తాం, చెప్పా కదా, అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేయాల్సిందే. సో ఈరోజు అయితే ఇది ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను. ఊపిరాడలేదు అనేంత సిచ్యువేషన్ ఏం రాలేదు, కానీ ఒక్కసారి ఒక 5 to 10 minutes మనం లిఫ్ట్లో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఇక్కడ సిది బుసాయిద్ అనే ఒక ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ లొకేషన్ ఉంది. అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ట్యూనిస్ సిటీ నుంచి సిది బుసాయిద్ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. సో యాక్చువల్గా ఏమైందంటే, మనకి ఎప్పుడో మధ్యాహ్నం రావాల్సిన డ్రైవరు వాళ్ళకి అవకాశం కుదరక సాయంత్రం వేళ వచ్చాడు. సో ఇప్పటికే చీకటిగా వస్తుంది. సో మనకి చీకటి వేలైనా సరే మనకి మంచి ఆర్కిటెక్చర్ డిజైన్స్ చాలా బాగుంటాయనంటే సరే అని చెప్పేసి ఈవినింగ్ టైం అయినా నైట్ టైం అయినా చూడగలిగే ప్లేసెస్కి అయినా సిది బుసాయిద్ వైపు వెళ్తున్నాము. అక్కడే కర్తాజ్ కూడా ఉంటుంది. సో దీస్ ఆర్ లైక్ వెరీ ఫేమస్ సైట్స్ ఆఫ్ ట్యూనీషియా అనమాట. సో చూద్దాం, అక్కడికి వెళ్ళే దారి ఎలా ఉందో చూసుకుందాం. ఆ తర్వాత సిది బుసాయిద్ ఎలా ఉందనేది చూసుకొని మనము తిరిగేసేద్దాం. మీరు చూస్తుంది సిడి బుసాయిలోని కర్తాజ్ అనే ఏరియాలో ఓల్డ్ క్యాసల్ అనమాట. సో ఈ క్యాసల్ అనేది ఫ్రెంచ్ వాళ్ళు బిల్డ్ చేశారు. అట్లీస్ట్ ఒక 140 to 150 years ఓల్డ్. ఎందుకంటే ఇక్కడ ఆటోమన్ ఎంపైర్ ఉండేది. ఫస్ట్ అరబ్స్ వచ్చి ఇక్కడ పాలించారు. ఆ తర్వాత ఆటోమన్ ఎంపైర్, సో టర్కిష్ ఎంపైర్. ఆ తర్వాత 1887లో టర్కిష్ ఎంపైర్ ఫాల్ ఆఫ్ అయిపోయాక ఇక్కడికి ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఫైనల్లీ వీళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి 1956లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఇదంతా కూడా ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ పాలించిన సమయంలో వాళ్ళు కట్టిన కెథెడ్రల్ అనమాట. సో ఆ కెథెడ్రల్ని మనం చూస్తున్నాము.
సో లేట్ అయిపోయింది, చీకటి అయిపోయింది, ఇక్కడ లైటింగ్ కూడా ఏం లేదు, వీళ్ళు దీన్ని పెద్దగా స్పెషల్గా కూడా ఏం వాడుతున్నట్లు లేరు. అందువల్ల మనకి ఇక్కడ అంత క్లోజ్ ఉంది, జనాలు కూడా ఎవరు లేరు ఇక్కడ. సో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇది ఎలా ఉందో చూపిద్దామని చెప్పేసి అని మీకు చూపిస్తున్నాను. ఇది కర్తాజ్లోనే మరో ఇంపార్టెంట్ లొకేషన్ దగ్గరకు వచ్చా. ఇది రోమన్ యాంఫీ థియేటర్ అని పిలుస్తారనమాట. సో రూయిన్స్ ఆఫ్ రోమన్ యాంఫీ థియేటర్. ఇది ఒకప్పుడు రోమన్ ఎంపైర్లో, ఇక్కడ నుంచి ఇటలీ చాలా దగ్గర అనమాట. సో ఇటలీ కిందనే ఉంది ఈ పర్టికులర్ దేశము. సో ట్యునీషియా వాజ్ పార్ట్ ఆఫ్ రోమన్ ఎంపైర్. సో ఆ సమయంలో ఇక్కడ మనకి ఇటలీలో రోమ్లో ఎలాగైతే యాంఫీ థియేటర్ కట్టారో కొలాసియం, ఇక్కడ కూడా అట్లాగే ఒక కొలాసియం కట్టారనమాట. సో ఆ కొలాసియం ఇక్కడ మల్టిపుల్ కొలాసియమ్స్ ఉన్నాయి, దాంట్లో ఇదొకటి. సో దాని రూయిన్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో డే టైంలో ఇంకా కొంచెం బెటర్ ఎఫెక్ట్ ఉంటుంది. ప్రస్తుతానికైతే నైట్ టైంలో నాకు ఏవైతే అవకాశం ఉందో అవి మీకు చూపిస్తున్నాను. సో ఇదంతా కూడా కనీసం 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన రూయిన్స్ అనమాట. సో రోమన్ యాంఫీ థియేటర్ యొక్క విజువల్స్ ఇవి. బ్యూటిఫుల్ కదా. ఇన్ని 2000 సంవత్సరాలు అయినా కూడా దాన్ని అక్కడ వీళ్ళు ఏన్షియంట్ హిస్టరీని ప్రిజర్వ్ చేసుకుని అలాగే దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది కర్తాజ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ మాస్క్ అయిన అనిస్ ఇబున్ మలిక్ కర్తాజ్ మాస్క్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, చాలా బాగుంది. నైట్ టైం లైటింగ్ ఎఫెక్ట్ తోటి ఇంకా చాలా బాగుంది. ఇక్కడ నిన్న మనం ఎలా అయితే ఇక్కడ ఓల్డ్ మదీనా ఏరియాలో చూసుకుంటే అక్కడ సింగిల్ మినారెట్ ఉందో, ఇక్కడ కూడా సింగిల్ మినారెట్తోనే కట్టారు. సో ఇదంతా కూడా దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ లోకలీ ఫౌండ్ ట్యునీషియన్ స్టోన్స్ అనమాట. ఆ స్టోన్స్ని ఇక్కడ లోకల్గా దొరికే స్టోన్స్ని యూస్ చేసి, ట్యునీషియన్ స్టోన్స్ని యూస్ చేసి ఈ పర్టికులర్ మాస్క్ని కట్టారు. సో స్ట్రక్చర్ వైజ్ ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మెయిన్ రోడ్డు పైనే ఉంది ఇది. సో మనం ఇప్పుడు రోడ్డు పై నుంచే మనం తీస్తున్నాము వీడియో అనేది. సో ఇక్కడ చాలా బాగుంది. ఇది కర్తాజ్ ఏరియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అయిపోయింది అనమాట. 2001లో ఓపెన్ అయిందంట. 23 సంవత్సరాలైనా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. అండ్ ఇట్ లుక్స్ వెరీ యూనిక్ అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ ఇన్ ద నైట్స్, పర్టికులర్లీ ఇన్ ద నైట్స్. ఈ లైటింగ్ ఎఫెక్ట్ తోటి మాస్క్ అయితే అద్దరిపోయింది అసలు. ఈ మాస్క్ కూడా చూడటానికి ఒక కొలాజియం టైప్లోనే కట్టారు చూడండి. సో చుట్టూరు అవి ఉండడంతో మనకి ఏదో కొలాజియమే గుర్తొచ్చేలాగా. సో ఓల్డ్ స్టైల్ ఆఫ్ యూరోపియన్ స్టైల్ స్ట్రక్చర్ని ప్లస్ వీళ్ళ మాస్క్ని మిక్స్ చేసి మిక్స్చర్ ఆఫ్ కల్చర్స్ తోటి ఈ పర్టికులర్ మాస్క్ అనేది కట్టడం జరిగింది. అందుకే ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్లీ గ్లోయింగ్ ఇన్ ద నైట్స్. ఇప్పుడు సిది బుసైద్లోకి అడుగు పెట్టేసా. మొన్న మనము మొరాకోలో చూసుకున్నట్టు అక్కడ షెఫ్షవాన్లో అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ బ్లూ అండ్ వైట్. ఇక్కడేమో ఆపోజిట్ అనమాట, వైట్ అండ్ బ్లూ. మోస్ట్లీ ఆల్ houses are painted in white with blue doors and blue windows అనమాట. సో ఇక్కడ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ప్రతి ఇల్లు అలాగే ఉంటాయి అనమాట. వెరీ సిమిలర్ టు షెఫ్షవాన్, కాకపోతే ఆపోజిట్ కలర్స్. ఇక్కడ ఎలా ఉందనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ కెఫెటేరియా ఏదైతే చూస్తున్నారో దీని ఏజ్ అట్లీస్ట్ 300 years అవుతుందంట ఇక్కడ కెఫెటేరియా పెట్టి. ఇంకా ఓల్డ్ కెఫెటేరియా, స్టిల్ రన్నింగ్, స్టిల్ యాక్టివ్లీ రన్నింగ్. ఇక్కడ ఏది చూసుకున్నా కూడా వైట్ అండ్ బ్లూనే ఉన్నాయి చూడండి. సో మోర్ ఆఫ్ వైట్ డామినేషన్ విత్ బ్లూ హైలైట్స్. ఏది చూసుకున్నా అలాగే ఉన్నాయి. సో ఇదే సిది బుసైద్ యొక్క స్పెషాలిటీ అనమాట. ఇక్కడ నైట్ అవుతున్న కొద్దీ ఇంకా జనాలు ఎక్కువ అవుతూ ఇక్కడ షాపింగ్ అవన్నీ ఉన్నాయి. మనకి షెఫ్షవాన్లో ఏంటంటే నైట్ టైము వాళ్ళు క్లోజ్ చేసేస్తారు ఈవినింగ్ అవ్వడంతోనే. ఇక్కడ మాత్రం నైట్ యాక్టివిటీ కూడా చాలా ఉంది. మనం చూస్తున్న ఒక రెస్టారెంట్ ద జరూక్ అని చెప్పేసి అని, దిస్ ఇస్ ద బెస్ట్ రెస్టారెంట్ ఇన్ ద ఎంటైర్ సిది బుసైద్ అంట. దీని లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉందో చూసుకుందాం. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ ద బెస్ట్ రెస్టారెంట్స్ ఆఫ్ ఎంటైర్ సిది బుసైద్. సో నైట్ టైం అవుతున్న కొద్దీ మంచి లైటింగ్ ఎఫెక్ట్స్ తోటి చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. ఇంత మొత్తం ఇక్కడ ఎక్కడ చూసుకున్నా అన్ని ఇళ్ళన్నీ చిన్న చిన్నగా, గల్లీలన్నీ చిన్న చిన్నగా ఉంటాయి. ఇది ఒక్కటి మాత్రం సూపర్గా డెకరేట్ చేసుకొని చెట్టుకి కూడా లైటింగ్స్ పెట్టి ఇక్కడ రెస్టారెంట్ పెట్టారు చూడండి. ఇంత ప్రశాంతంగా ఓపెన్ ఎయిర్లా ఉంది చూడండి. సూపర్ కదా, లుక్స్ సో బ్యూటిఫుల్. ఈ సిది బుసైద్ అనేది డేనే కాకుండా నైట్ టైం కూడా చాలా బాగుంది. ఇదంతా వన్ వే రూట్ అనమాట. సో ఒకటే రూట్లో వెళ్ళాలి, మళ్ళీ అదే రూట్లో వెనక్కి రావాల్సి ఉంటుంది. సో జస్ట్ లైక్ షెఫ్షవాన్ ఇది కూడా అంతే, సిమిలర్ కాన్సెప్ట్. ఒకటే రూట్లో వెళ్తాం,
మళ్ళీ అదే రూట్లో వెనక్కి వచ్చేస్తాం. మనం మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చూద్దాం. ఇది ఇంకోటి బొంగ్ తోంగ్ అని చెప్పేసి అని ఇంకొక ఓల్డ్ టైమ్ రెస్టారెంట్ ఇది. సో ఇప్పుడే ఇక్కడ వీళ్ళు పెయింట్ పోతే పెయింట్ కూడా వేస్తున్నారు చూడండి, వైట్ అండ్ బ్లూ కలర్లో. సో వాళ్ళు మెయింటైన్ చేసేది వైట్ అండ్ బ్లూ అనమాట. ఆ కాన్సెప్ట్ని ఇక్కడ అది మెయింటైన్ చేస్తూ ఇప్పుడు పెయింటింగ్ కూడా వేస్తున్నారు. ఇక్కడ క్యాఫే డేస్ డెలీస్ అని రాసింది. సో ఇదే మనం ఆ క్యాఫెటేరియా దగ్గరికి వచ్చాము. వాళ్ళది ఫోటో అనేది బయట పెట్టారు. సో దిస్ లుక్స్ వెరీ సిమిలర్ టు శాంటోరిని ఇన్ గ్రీస్. సో గ్రీక్ స్టైల్లో కట్టారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి నైట్ లైటింగ్లో మనకి ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు కానీ చూద్దాం. సో ఇది ఇలా ఉంది కదా, ఎలా ఉందనేది చూసుకుందాం. లెట్స్ గో. వావ్, బ్యూటిఫుల్. మనకు అక్కడ ఫోటోలో ఎలా చూసుకున్నామో అలాగే ఉంది. ఇక్కడ ఇదంతా కూడా అరబిక్ స్టైల్ కెఫెటేరియా అనమాట. సో అరబిక్ స్టైల్ సిట్టింగ్, సీ ఫ్రంట్, అక్కడంతా సముద్రం, ఇక్కడంతా మళ్ళీ ఈ సిది బుసాయ్ కాన్సెప్ట్లో వైట్ అండ్ బ్లూ, ఎవ్రీథింగ్ ఈజ్ వైట్ అండ్ బ్లూ. ఇక్కడ కిచెన్ కూడా సిమిలర్గానే కట్టారు. సో కింది దాకా చూసుకుంటే మనకు అక్కడ రోడ్డు, సముద్రం కూడా కనిపిస్తున్నాయి. లుక్ సో బ్యూటిఫుల్ కదా, ఈ పొజిషన్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. ఈ కెఫే డి డెలిస్ అయితే ఇలా అద్భుతంగా ఉంది. సో లిటరలీ చెప్పా కదా, గ్రీస్లో శాంటోర్ని బీచ్లో మనకి కొన్ని కెఫెటేరియాస్ ఉంటాయి, అవి కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట, సిమిలర్ కాన్సెప్ట్ తోటి. సో ఇదంతా కూడా వైట్ అండ్ బ్లూ కాన్సెప్ట్ తోటి అరబిక్ స్టైల్లో కట్టింది. ఇది అరబిక్ స్టైల్ సీటింగ్ అండ్ కెఫెటేరియా. చూడటానికి మాత్రం సముద్రం బయట నుంచి చూస్తుంటే సేమ్ గ్రీక్ స్టైల్లో ఉందన్నమాట. సో ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ కల్చర్స్ అండ్ మిక్చర్ ఆఫ్ స్టైల్స్ మిక్స్ చేసి కట్టారు. అండ్ దిస్ లుక్స్ సో బ్యూటిఫుల్. అక్కడ కింద కనబడేదంతా కూడా రోడ్డు, సముద్రం. ఫ్రెండ్స్, ఇది సిది బుసాయిద్ నైట్ టైం. సో ఇది యాక్చువల్లీ ఇప్పుడు వింటర్. సో వింటర్ టైంలో మనకి ఎక్కువ జనాలు ఉండరంట, అందుకే ఇక్కడ ఓన్లీ ఎక్కడెక్కడైతే మనకి ఫుడ్ రెస్టారెంట్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే ఉన్నారు, మిగతా చోట్ల అంతా ఖాళీగా ఉంది. అదే మనకి సమ్మర్స్లో అయితే 24 hours ఓపెన్ ఉంటుందంట. నైట్ అంతా కూడా ఓపెన్ ఉంటుంది, డే ఆబ్వియస్లీ ఓపెన్ ఉంటుంది. సో ఇది వెరీ సిమిలర్ టు షెఫ్ షవన్ కాన్సెప్ట్. అదేమో కొండల మధ్యలో ఉంది, 2 కొండల మధ్యలో ఉంది. ఇది కొండ పైన ఉంది, ఒకవైపు సముద్రం, ఇంకోవైపు కొండ. ఇదంతా కూడా కంప్లీట్ ఆపోజిట్ కలర్స్ అనమాట. అక్కడేమో మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బ్లూ, మధ్యలో వైట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడేమో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వైట్ విత్ బ్లూ హైలైట్స్ అనమాట. సో డోర్స్ కానీ విండోస్ కానీ ఇవన్నీ కూడా బ్లూ హైలైట్స్ తోటి. సో ఇది ఒక రకంగా ఈ కాన్సెప్ట్ కూడా బాగానే ఉంది. కానీ నిజం చెప్పాలంటే నాకు షెఫ్ షవన్ చాలా బాగా నచ్చింది. ఇది కొంచెం పర్లేదు, ఓకే. మొత్తం అంతా ఇది చాలా చిన్నగా కూడా అనిపించింది. షెఫ్ షవన్ బ్లూ సిటీ అనేది చాలా పెద్దది. ఇది వైట్ అండ్ బ్లూ సిటీ. సో వైట్ అండ్ బ్లూలో కాన్సెప్ట్లో ఇక్కడ ఈ కర్తాజ్లో చేశారనమాట. సో వీలైతే డే టైంలో ఎలా ఉంటుందన్నది కూడా ట్రై చేస్తాను. కానీ నాకైతే రేపు మార్నింగే ఫ్లైట్ ఉంది కాబట్టి వీలైతే ట్రై చేస్తాను. లేదంటే మనకి ఇప్పుడైతే నైట్ ఎఫెక్ట్లో ఎలా ఉందన్నది మీకు చూపించాను. ఇక్కడున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే నైట్లో కూడా మనకి అన్నీ అవైలబుల్ ఉన్నాయి. షెఫ్ షవన్లో నైట్ అంతా క్లోజ్ అయిపోద్ది, ఇక్కడేమో నైట్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ముఖ్యంగా అండ్ దెన్ ఈ సమ్మర్స్లో ఇట్ 24 hours ఓపెన్ ఉండడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ పీపుల్ ఆర్ ఆల్ వెరీ సపోర్టివ్, చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ట్యూనిషియాలో. సో ఐ రియలీ లైక్డ్ అబౌట్ దట్. ఓకే, సో లెట్స్ గో అండ్ వాచ్ ద అదర్ ప్లేస్. నేను చూస్తుంటే కూడా నాకు సేమ్ మొరాకోలోనే షెఫ్ షవన్ గుర్తొస్తుంది. అక్కడ ఇట్లా మనకి మల్టిపుల్ లేన్స్లో ఫొటోస్ కోసం ఇలా చేసి పెట్టేవాళ్ళు అనమాట. ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి, బాగుంది, డిఫరెంట్ కాన్సెప్ట్. ఫ్రెండ్స్, ఇదంతా కూడా లా మార్సా కార్నిష్ ఏరియా అనమాట. సో సముద్రం పక్కనే వీళ్ళకి మనకి ట్యాంక్ బండ్లో పెట్టినట్టు ఇలా ఇక్కడ బెంచ్లు వేసేసి కూర్చోవడానికి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేశారు. ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. బోల్డ్ అని కార్లు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, సో మీట్ సంజయ్. సో సంజయ్ వీళ్ళు ఏంటంటే దే ఆర్ డూయింగ్ ద టేక్ అవే సర్వీస్. సో నమస్తే ఇండియా అని చెప్పేసి అని టేక్ అవే. సో నిన్న ఈరోజు 2 రోజులు కూడా కేవలం సంజయ్ గారి వల్లే. జస్ట్ బికాస్ ఆఫ్ సంజయ్ ఐ వాజ్ ఏబుల్ టు హ్యావ్ ద ప్రాపర్ ఇండియన్ ఫుడ్. నిన్న నైట్ కూడా తెచ్చిచ్చారు. అండ్ ద బెస్ట్ ఇండియన్ ఫుడ్ ఐ హ్యావ్ హ్యాడ్ ఇన్ ఎనీ రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్స్లో ఎక్కడ కూడా నాకు ఆ ఫుడ్ ఏదో తిన్నామంటే తిన్నామన్నట్టు
బట్ నిన్న నాకు పన్నీర్ చేసి ఇచ్చారు. ఇట్ వాస్ టూ గుడ్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఇన్ఫాక్ట్ నాకు ఇంకొంచెం తక్కువ స్పైసీ అనిపించిందంటే ఈ రోజు ఇంకో కొంచెం ఎక్కువ స్పైసీ చేసి తీసుకొచ్చారంట. సో ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ టు ఈట్ ఇట్. సో పన్నీర్ కానీ చపాతీ కానీ హోమ్ మేడ్ చపాతీ అండ్ దెన్ మనకి ఆలూ కర్రీ అండ్ రైస్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. చాలా బాగా మంచిగా కావాల్సిన తీరులో. ఇట్ ఈస్ హోమ్ మేడ్ ఆబ్వియస్లీ. సో వీళ్ళకి రెస్టారెంట్ ఏం లేదు, కాకపోతే ఇది రెస్టారెంట్ అంటే టేక్ అవే రెస్టారెంట్ అనమాట. సో టేక్ అవే లాగా తయారు చేసి ఇచ్చారు. సో ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. Because Namaste India. Namaste India is a concept or is a name which I have seen in many countries in Europe. It's a name which is not easily associated with Indian food. It is easily Indian, associated. Concept of India. So we said this is We'll use the same. More welcoming. So, Exactly. People they know Namaste and they know India. Absolutely. Whenever you go to any Muslim countries, Islam countries, so generally if they speak to each other, they say Salam Alaikum. But whenever they see me, they say Namaste. Because they know that I'm an Indian. So being a Hindustani, so Indians they call it as Hindustani అని చెప్పేసి ముఖ్యంగా ఈ చాలా ఇస్లాం కంట్రీస్ అన్ని కూడా, and they by default say Namaste. నన్ను చూడడంతో everyone whoever sees me, they recognize me as an Indian. So I have like Indian features, I guess. నేను వాళ్ళని అందరిని అడుగుతూ ఉంటాను అనమాట, ఏంది చూడగానే ఎట్లా గుర్తుపట్టేస్తున్నారంటే ఇండియన్ లా కనిపిస్తున్నావు కానీ ఇండియానా పాకిస్తాన్ అని అడుగుతారు. ఇండియా అని చెప్పడంతోనే నమస్తే అని చెప్పంటారు. సో దట్ నమస్తే అండ్ దెన్ యూ హావ్ మిక్స్డ్ ఇట్ విత్ ఇండియా. అండ్ ఈ నేమ్ అనేది ఆల్రెడీ చాలా సార్లు చూసి ఐ హావ్ సీన్ దిస్ నేమ్ ఇన్ మల్టిపుల్ కంట్రీస్. And I like this concept. Easily known that yes, there is an Indian restaurant. Namaste India, Indian restaurant. And most of the country you will find it. You can go to European countries, you will find it. Absolutely. And thank you very much for your time. Thanks for the dinner, for preparing the dinner. I'm absolutely enjoyed it. Hope you have a successful trip as well for Yes. the vlog. 6 more countries. 6 more countries. 102 finished and 6 more countries before end of this year. Total 108. So how is it staying here? Staying is it's a good place. And people like Indians here in Tunisia? They welcome Indians and Okay. they actually I have never faced any issues in living in country for continuously 8 years. 8 years. I've been living So he has been here and 8 years నుంచి ఇక్కడ ఉన్నారంట. He has never faced any problems here. And it's That's a good to know. welcoming. People are very welcoming. In fact, if you have tried local food also, you would have liked it. No, unfortunately I don't eat local food because I'm a vegetarian and I don't eat that's a restriction. other food. But anyways, thank you very much for your Okay, thank you. for preparing Thank the you. food and Yes, thanks for the vegetarian food. Bye. Alright, take care. Bye. Bye. ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది, రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ వెళ్తున్నాం. సో ఫ్రెంచ్ వాళ్ళు దాదాపు 75 సంవత్సరాలు పాలించారు కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది పడింది. సో ఇక్కడ వెహికల్స్ కూడా ఇలాగే అనమాట. సో మనకి బ్రిటిష్ వాళ్ళు పాలించారు కాబట్టి మనకు బ్రిటిష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి మనము లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ వెళ్తాము, రైట్ సైడ్లో స్టీరింగ్ ఉంటుంది. సో ఇలా ఎవరు అయితే కాలనైజ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మన రోడ్స్ కానీ మన వెహికల్స్ అవన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి అనమాట. సో ఇది ఇక్కడ సిచ్యువేషన్. ఫ్రెండ్స్ ఇక్కడ హోటల్ రూమ్ లోపలికి వచ్చి చూస్తే మనకు ఒక అపాలజీ లెటర్ పెట్టారు. డియర్ మిస్టర్ గంధి రామకృష్ణ, వి అపాలజైజ్ అని చెప్పేసి రాడిసన్ వాళ్ళు. సో ఇట్స్ అ స్మాల్ జెస్చర్ ఆఫ్ టోకెన్ ఆఫ్ అవర్ లవ్ అని చెప్పేసి ఇక్కడ మనకు కొన్ని కేక్స్ స్వీట్స్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో తెలుసు కదా, ఇంతకుముందు స్టార్ట్ ఆఫ్ ద వీడియోలో చూసారు కదా, మనకి లిఫ్ట్ ప్రాబ్లం రావడంతో మనం ఇరుక్కుపోయాము. అందువల్ల వాళ్ళ కేరింగ్నెస్ చూపిస్తూ మనకి ఇక్కడ కొన్ని స్వీట్స్ అండ్ కేక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఒక స్టార్ హోటల్లో ఉన్నదానికి నార్మల్లో ఉన్నదానికి డిఫరెన్స్. సో ఇక్కడ ఇబ్బంది అయినా సరే వాళ్ళు మన ఇబ్బందిని వాళ్ళు గుర్తించి గమనించి వాళ్ళు మన కష్టాన్ని చూసి, సో వాళ్ళు చూసారా, అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, కానీ వాళ్ళంతా వాళ్ళే మనకి ఇక్కడ ఒక చిన్న కేక్ అవన్నీ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో నీట్గా క్లీన్గా ఉంచుతారు రూమ్స్. ప్లస్ అంతేకాకుండా మనకు కావాల్సిన తీరులో మనకి ఇప్పుడు 2 రోజుల నుంచి కూడా నాకు కావాల్సిన టూర్ గైడ్ని అరేంజ్ చేసి, ఈ ట్యునీషియా లాంటి దేశంలో మనకి ఇంగ్లీష్ స్పీకింగ్ గైడ్స్, ఇంగ్లీష్ స్పీకింగ్ డ్రైవర్స్ దొరకడం చాలా కష్టం. కోర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే మనకు అలా వాళ్ళు అరేంజ్ చేసి పెట్టడము, చూపించడము, ఇవన్నీ నేను మీకు ఇలా చూపించగలుగుతున్నానంటే ఇలా మనకి హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు, హోటల్ స్టాఫ్ వాళ్ళు చేస్తున్న సపోర్టే. మీకు ఇలా నేను ఇన్ని కంట్రీస్ తిరిగినా కూడా నేను ఎలాంటి అలుపు అనేది లేకుండా మీకు ఇవన్నీ చూపించగలుగుతున్నా అంటే ఈ హోటల్స్లో నేను స్టే చేయడం వల్ల, ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవడం వల్లే జరిగింది. సో అందుకే ఖచ్చితంగా ఒక గుడ్ షౌట్ అవుట్ టు ద hotels who have taken care of me properly in the entire year. ఈ సంవత్సరం మొత్తం నేను దాదాపు ఐహెచ్జి హోటల్లోనే దాదాపుగా 120 నైట్స్ స్టే చేశా. సో ఆ తర్వాత రాడిసన్లో, ఆ తర్వాత హిల్టన్లో, అలా మ్యాక్సిమం అన్ని 4 స్టార్ అండ్ 5 స్టార్ ప్రాపర్టీస్లో స్టే చేస్తూ ఉన్నా.
సో నాకైతే చాలా బాగా చూసుకున్నారు. సో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ ఉన్నా మరి. దిస్ ఇస్ ఆర్‌కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బై.